సంక్రాంతికి బాలయ్య బాబు అటు రామ్ చరణ్ గారు వెంకీ బాబు ఏది టాప్ 1 లో ఉండబోతుంది అనుకుంటున్నారు? టాప్ 1 అంటే అదేం లేదు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వచ్చేసరికి ఇది వెంకటేష్ గారిది. మాస్ అంటే డాకు మహారాజ్. ఈయన ఓవరాల్ గా మాస్ క్లాస్ అన్ని కలిపి గేమ్ చేంజర్ లో ఉంది. ఓకే, చాలా బాగుంటది మూవీ. టాప్ అంటే కష్టమా? టాప్ 1 అంటే కష్టమా? టాప్ 1 అంటే అందరూ బెస్ట్ పెర్ఫార్మెన్స్. ఓకే, బెస్ట్ పెర్ఫార్మెన్స్ ముగ్గురు కూడా, ముగ్గురు పెద్ద హీరో. సో గేమ్ చేంజర్ టీజర్ సాంగ్స్ రిలీజ్ అయినాయి కదా, చూసారా? ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. ఓకే, 3 గెటప్స్ లో కనిపించారు కదా, ఏ గెటప్ బాగుంది? ఏ గెటప్ బాగుందంటే స్టూడెంట్, కలెక్టర్ అండ్ పెద్ద ఆయన. అవును, అంటే ఆయన చూడు ఒక సాంగ్ లో ఉంది కదా, మెలోడీ సాంగ్ ఒకటి, లవ్ సాంగ్, సేమ్ ఆ గెటప్ అయితే నాకు. ఓకే, చాలా బాగుంది. స్టోరీ పరంగా ఏ క్యారెక్టర్ బాగుంటది అనుకుంటున్నారు? స్టోరీ పరంగా అంటే మరి అది అయితే లేదండి. ఓకే, శంకర్ గారి లాస్ట్ సినిమా భారతీ 2 ఫ్లాప్ అయింది కదా, ఆ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? అదేం లేదన్న, లేదా? 100% పక్కా బ్లాక్ బస్టర్ పుష్పని మించి ఉంటది. ఓకే, అన్నిటిలో రికార్డ్ బ్రేక్ చేస్తానే నేను అనుకుంటున్నాను. సో వెంకటేష్ గారిది సాంగ్ రిలీజ్ అయింది కదా, గోదావరి గట్టు, ఎట్లా అనిపించింది? బానే ఉంది. రమణ గోగుల్ గారు చాలా రోజుల తర్వాత ఆయన వాయిస్ మళ్ళీ ఇస్తే ఇంకా బాగుంటది అనేసి అనుకుంటున్నాను. అప్పట్లో రమణ గోగుల్ గారు పాటలు వినేవారా మీరు? అవును, పవన్ కళ్యాణ్ ఉంది కదా. ఇప్పుడు మళ్ళీ పాత రోజులు గుర్తు చేశారా? మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇంకో సాంగ్ చేస్తే బాగుంటుంది. ఓకే, మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్. సో సంక్రాంతికి ఏ సినిమాకి వెళ్తారు మరి? ఫస్ట్ రిలీజ్ అయ్యి సినిమా చూస్తున్నాం. ఎందుకంటే నేను కూడా సినిమా ఫీల్డ్ లో చేస్తున్నా, మేమే సినిమాలు చూడకపోతే బాగుంది కదా, మేము చూడాలి. ఏం చేస్తుంటారు మీరు? మేము స్టంట్ మ్యాన్ గా చేస్తాం. స్టంట్ మ్యాన్. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఒక 4 years. 4 years నుంచి. ఎవరితో చేశారు బాగా? అందరితో చేసాం. గేమ్ చేంజర్ కూడా చేసాం. గేమ్ చేంజర్ చేసాము. ఇప్పుడు డాకు మహారాజ్ వెంకట మాస్టర్ చేశారు, చాలా బాగా చేశారు. అంతకు ముందు భగవంత్ కేసరి పరిస్థితి చేశారు, చాలా బాగా చేశారు. గేమ్ చేంజర్ వచ్చేసి ఏ ఏరియాలో చేశారు? ఎవరితో? అక్కడ సిచ్యువేషన్ ఏమన్నా గెస్ట్ చేయగలరా? ఎక్కడ షార్ట్ లో సిచ్యువేషన్ అక్కడ స్టోరీ పరంగా? స్టోరీ మనకి ఏం తెలియదు, ఓన్లీ ఫైట్స్ వరకు. అంటే మనం అన్ని మాస్టర్ చెప్పి చేయడం అంతే. అంటే విలన్ ఎవరున్నారు అప్పుడు? ఎవరు ఆ ఫైట్ లో విలన్, మెయిన్ విలన్? అది ఎస్జే సూర్య గారు. డాకు మహారాజు ఐడియా లేదా? ఓకే, వెంకటేష్ గారితో ఏమైనా చేశారా? వెంకటేష్ గారితో సైన్ చేసాం. సైన్. మధ్యలో మరి ఏం చేద్దాం. ఓకే బ్రో, థ్యాంక్ యూ.